గోంగూర కషాయము 21 రోజులు తాగుదామని చెప్పాను కదా. వాటర్లో పెడితే వేరే అవుతుంది. లాస్ట్కి ఇలా ప్లాన్ చేశాను, మట్టిలో పెట్టాను చట్నీ కొమ్మల్ని. ఆకులు తీసాక ఎలాగో కాళ్ళు పెడతాను. ఇప్పుడు వచ్చేమో ఇలా ఒక్కటి ఇలా కట్ చేసుకుంటున్నా, మట్టిలో పెట్టేసి బాగానే ఉంది. లేకపోతే ఈ ఆకులు కలర్ మారిపోయి చెత్తగా అయిపోయేవి. ఏం చేద్దామన్న ఐడియా వచ్చి ఇలా మట్టిలో పెట్టాను. బాగున్నాయి. ఏ రోజు ఆ రోజు ఇలా కషాయానికి తీసుకొని పెట్టుకుంటాను. మా మొక్కల్లో బాగా వేసుకుంటాను. మళ్ళీ బొమ్మలన్నిటినీ మార్చాను. కింది వెళ్తున్నాయి. చాలా బాగా వచ్చే టేస్ట్. మునగ చెట్టు ఫుల్గా ఉన్నాయి కాయలు. పైన కనిపిస్తున్నాయి. ఎండిపోయి తీయడానికి అవకాశం లేక ఇంచుమించు 30 అడుగులు అలా వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్తున్నారు. మళ్ళీ బొమ్మలన్నిటిని మారుస్తూ ఉంటా. ఒకరోజు ఇటువైపు, ఒకరోజు అటువైపు. గార్డెన్, మా పోర్టులో గార్డెన్లోకి మళ్ళీ కొత్త మొక్క వచ్చింది. ఇక్కడ బొమ్మలు, మెంతులు బాగా వచ్చాయి. పెద్దవి ఎలా అవుతాయి ఇంకా తెలియదు, బాగానే వచ్చాయి. దీనికి నీళ్ళు వేయాలో వద్దా అర్థం అవ్వట్లేదు, తడిగా ఉంది. పైకి వెళ్ళి ఇవన్నీ తీపిచ్చాను. ఇంకా అంటే కొంచెం ఆకులు ఏలబడ్డాయి కానీ బాగానే ఉన్నాయి. మామిడి చెట్టు వచ్చింది. ఇక్కడ ఒక పప్పని చెట్టు వచ్చింది. వచ్చేయలేదు. ఓకే, ఇది కంపెనీ బచ్చలి. లైట్గా చిగురు వచ్చింది, అన్నీ పెట్టాను. ఇది ఒక్కటి వచ్చింది చిగురు. చూడాలి ఇంకెన్ని వస్తాయో. అన్నీ పెట్టేస్తాను, ఎన్ని వస్తాయని తెలియదు. వినాయక చవితికి వాళ్ళు పువ్వులు డెకరేషన్ చేస్తే తెచ్చి పెట్టాను. చిగురు వచ్చాయి. ఇంకెలా ఉంటాయి అని అర్థం అవ్వట్లేదు. కొన్ని చిగురులు వచ్చాయి, కొన్ని అయ్యాయి. చూడాలి. ఇది బాగా వచ్చింది చిగురు. దీనికి చిగురు వచ్చింది. ఓకే, ఆకులు ఎరుపు, తెలుపు, ఇదేమేమంటారో కూడా తెలియదు. పెద్ద పెద్ద చెట్లు అవుతుంది ఆగుతాయి. ఇక్కడ కూడా మెంతుల కూర వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా ఆకులు ఉన్నాయి, తీయాలి. ఎలా వచ్చాయో చూడాలి. జల్లేదు ఇలా పెట్టాను. దీనికి రోజు నీళ్ళు వేస్తాను, ఏమవుతుందో చూస్తాను. ఇవి బాగానే వచ్చాయి. మందార కొమ్మలు నిన్న మా పని నుంచి తెచ్చింది, ఇవి పెట్టాను. ఇంక ఇవి ఎలా వస్తాయో తెలియదు. ఇవైతే బాగా వచ్చాయి, ఎరుపు బచ్చలు. ఇంక ఇవి అయిపోతాయి. అలా వైపుదే దానికి కొంచెం రాలేదు. ఇంకా చూడాలి. ఇదొకటి బాగా వచ్చింది, చూడాలి. ఇది బతికింది. ఇది బాగా వచ్చాయి. ఒక పువ్వు
దగ్గర వస్తుందా లేదా వెయిటింగ్ చూస్తే పెట్టాలి ఇందులో దేవుని డైరెక్షన్ చేద్దాం చెయ్యాలి దానికి మట్టి గట్ట వేసి చేయాలి.